ఈ మధ్య కాలంలో అలైడ్ హెల్త్ సైన్సెస్ గురించి ఎక్కువగా వింటున్నాం. అసలు ఈ కోర్స్ చేయడం వల్ల ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? ఈ కోర్సుకు ఎలాంటి డిమాండ్ ఉంది? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు అరోరా యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ కె ఆకాష్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఈ మధ్య కాలంలో ఈ అలైడ్ హెల్త్ సైన్స్ గురించి ఎక్కువగా వింటున్నాం. ఐ థింక్ కోవిడ్ తర్వాత దీనిపై ఎక్కువ అవగాహన పెరిగింది అనుకుంటున్నాను. అసలు ఈ కోర్సు గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే మెడికల్ సైన్సెస్కి అనుసంధానమైన కోర్సెస్ మేడం. దీంట్లోనే పారామెడికల్ కోర్సెస్ కూడా అనేవారు ఇంతకుముందు. ఇప్పుడు అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే మనం చూస్తున్నాము నిత్యము డయాగ్నోస్టిక్స్లోను, తర్వాత ట్రీట్మెంట్లోను, ప్రివెంటివ్ మెథడ్లోను వీళ్ళు సహాయపడేవారు అనమాట. వీరిని టెక్నాలజిస్టులని కూడా అంటారు. డాక్టర్కి అనుసంధానంగా పనిచేసే వాళ్ళని అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటారు. ఇలాగే ఈ వర్క్ చేసే వాళ్ళని అలైడ్ హెల్త్ కేర్ టెక్నాలజిస్టులని కూడా అంటారు. ముఖ్యంగా ఇప్పుడు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ కానీ, తర్వాత ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కానీ, అనస్థీషియా కానీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీస్ కానీ, వీటన్నిటినీ కూడా వీళ్ళు పాత్ర పోషిస్తారు మేడం. ముఖ్యంగా హెల్త్ కేర్లో అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్లో మేజర్ స్పెషాలిటీస్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పినట్టు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఒక స్పెషాలిటీ ఉంటుంది మేడం. అట్లా రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉంటుంది, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్, ఫిజియోథెరపీ, ఇలాగా చాలా డిఫరెంట్ అన్ని హెల్త్ కేర్ అన్ని కూడా ఉంటాయి. రెస్పిరేటరీ కేర్ కానీ వీటన్ని కూడా ఉంటాయి. దీంట్లో జాయిన్ అవ్వాలంటే, ఈ కోర్స్ లో జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటండి? మినిమం వచ్చేసి ఇంటర్మీడియట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని బైపీసీ పాస్ అయి ఉండాలి మేడం. మామూలు జనరల్ కేటగిరీ అయితే కన్నా 45% ఉంటే చాలు. మామూలు రిజర్వేషన్ కేటగిరీ అయితే కన్నా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కన్నా 40% ఉంటే సరిపోతుంది. కోర్సెస్ డ్యూరేషన్ ఎలా ఉంటుందండి? కోర్సెస్ డ్యూరేషన్ 4 years ఉంటుంది మేడం. 3 years కోర్సు ఉంటుంది అనమాట, థియరీ ఉంటుంది. 1 year కంప్లీట్గా హాస్పిటల్ ఇంటర్న్షిప్ ఉంటుంది. జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి చాలా ఎక్కువగా విపరీతంగా ఉన్నాయి మేడం. ప్రతి హాస్పిటల్లోనూ మినిమం 20 to 25 members హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉంటారనమాట. అన్ని డిపార్ట్మెంట్లోనూ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉండాలి. ఒక్కొక్క డాక్టర్కి మినిమం 4 to 5 members అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అవసరమవుతారు. కాబట్టి జాబ్స్కి కొదవలేదు. మామూలుగా రెసిషన్ ప్రూఫ్ ఇండస్ట్రీ వచ్చేసి హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటే మామూలుగా మీకు తెలిసిందే, రోగులు కూడా ఎక్కువ అయిపోయినారు, జబ్బులు కూడా ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి ప్రతిరోజు మనం చూస్తున్నాం, ఇంతకుముందు ఏదో ఓల్డ్ ఏజ్ పీపుల్ హాస్పిటల్కి పోయేవారు, ఇప్పుడు అట్లా లేదు. 10 ఏళ్ల పిల్లల కాడి నుంచి 12 ఏళ్ళ ప్రతి ఒక్కరికి మనం చూస్తున్నాం. ఇప్పుడు నడుస్తూనే ఉంటారు, హార్ట్ అటాక్ వస్తుంది. మామూలుగా పెళ్లిళ్ళలో పార్టిసిపేట్ చేస్తారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు, హార్ట్ అటాక్. తర్వాత స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు, హార్ట్ అటాక్. 25 years పిల్లలు కూడా చాలా మంది హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు చాలా రోగాలు కూడా ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి హెల్త్ కేర్ కి విపరీతమైన డిమాండ్ ఉంది మార్కెట్ లో. ఇప్పుడైతే చాలా డిమాండ్, ఇప్పుడు కాదు, అది ఎప్పటికీ ఇంకా 10 years కూడా డిమాండ్ తగ్గదు మేడం. మోర్ దాన్ 50 lakhs వేకెన్సీస్ హెల్త్ కేర్ లో. అరోరా యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఉంటాయండి? ఇప్పుడు హెల్త్ కేర్ కి సంబంధించి చెప్పారు, ఇంకా ఎలాంటి కోర్సెస్ ఉంటాయి? ఆల్రెడీ హెల్త్ సైన్సెస్ ఉన్నాయి, మామూలు బీటెక్ కోర్సెస్ ఉన్నాయి, లా ఉంది, బీబీఏ ఉంది, అన్ని కోర్సులు ఉన్నాయి మేడం. అది యూనివర్సిటీ కాబట్టి 3 years బిఫోర్ స్టార్ట్ చేయడం జరిగింది యూనివర్సిటీ. దాంట్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, లా డిపార్ట్మెంట్ ఉంది, మేనేజ్మెంట్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. చాలా చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చరు అంతా కూడా చాలా బాగుంది మేడం. మెయిన్గా మనం చెప్పుకోవాల్సినది ఏంటంటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్లో మనకు సిటీ సెంటర్లో ఉందన్నమాట, హార్ట్ ఆఫ్ ది సిటీ. ఏ యూనివర్సిటీ కూడా ఇంత దగ్గరలో లేదు మేడం. కాబట్టి గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే కానీ, బాయ్స్కి అయితే కానీ జస్ట్ యూనివర్సిటీ అయిపోతారు, ఎక్కడున్నా కూడా నలుమూలలో ఇమీడియట్గా చేరుకోవచ్చు. ఎందుకంటే మెట్రో ఫెసిలిటీ ఉంది. మెట్రో స్టేషన్ నుంచి ఓన్లీ 5 minutesలో యూనివర్సిటీ వచ్చేస్తుంది. కాబట్టి చాలా సెంటర్ అందరికీ చాలా అందుబాటులో ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఆపర్చునిటీ? దీంట్లో కూడా మీరు చెప్పినట్లు హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇది 4 years ఆనర్స్ కోర్స్ మేడం. 3 years నేను చెప్పాను కదా థియరీ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. దీని తర్వాత స్టూడెంట్స్ ఎవరన్నా చేయాలనుకుంటే దీంట్లోనే ఎంఎస్సీ ఉంటుంది, పీజీ ఉంటుంది అనమాట. ఏ కోర్సులు అయితే మనం చేస్తామో దాంట్లో పీజీ చేసుకోవచ్చు, అట్లే పిహెచ్డి కూడా చేసుకోవచ్చు.
పిహెచ్డి చేసుకొని రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళే అవకాశాలు, అట్లే అబ్రాడ్ అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మేడం దీనికి. ఓకే, ఈ కోర్స్ 4 years నేర్చుకోవడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు అండ్ అబ్రాడ్కి వెళ్ళి అక్కడ కూడా సెటిల్ కావచ్చు. అక్కడ కూడా మన ఈ బీఎస్సీ తర్వాత ఎంఎస్ కోసం మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పోయినట్టే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ ఇక్కడ కూడా చాలా మంచి స్కోప్ ఉంది. స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. ఆ గైడెన్స్ కూడా మన యూనివర్సిటీలో ఫ్రీగానే మేము ప్రొవైడ్ చేస్తాం. అరోరా యూనివర్సిటీలో హెల్త్ సైన్సెస్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు డైరెక్టర్గా నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు అరోరా యూనివర్సిటీలో హెల్త్ సైన్సెస్లో మనం చేరితే 100% ఉద్యోగం వస్తుంది. ఈ చేతిలో మనకు సర్టిఫికేట్ తీసుకున్నట్టే ఈ చేతిలో కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. ఎందుకంటే అంత డిమాండ్ ఉంది. చాలా హాస్పిటల్స్తో మేము టైఅప్ కూడా అయిపోయినాము. క్లినికల్ అటాచ్మెంట్, మీరేమన్నా జాబ్ ఆపర్చునిటీ 100% ఇప్పిస్తాం. హాస్పిటల్స్ కూడా మాకు అప్రోచ్ అవుతున్నారు, స్టూడెంట్స్ను మాకు పంపించమని చెప్పేసి. అలాగే ఈ అరోరా యూనివర్సిటీలో ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ నుంచి మేము ఇంటర్న్షిప్స్ ఇస్తాం మేడం. ప్రతి ఫైనల్ సెమిస్టర్లో 3 months హాస్పిటల్ రొటేషన్స్ ఉంటాయి. హాస్పిటల్ కూడా ఇంటర్న్షిప్ పంపిస్తాం. ఎన్నాళ్ళు అవుతుందండి యూనివర్సిటీ స్టార్ట్ చేసి? 3 years అవుతుంది మేడం. దిస్ ఇస్ థర్డ్ బ్యాచ్. ఓకే, ఇక్కడ ఉప్పల్లో ఒకే చోట ఉంది, ఇంకెక్కడైనా ఉప్పల్లో ఉంది, భువనగిరిలో కూడా ఉంది మేడం. భువనగిరిలో కూడా ఉంది. 30 years నుంచి వీళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నారు మేడం. అరోరా యూనివర్సిటీ 30 years నుంచి డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, పీజీ కాలేజెస్ ఉన్నాయి, అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి మేడం. 30 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్లో నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ మాట వినిపిస్తుంది, ఏఐ టెక్నాలజీ గురించి వినిపిస్తుంది. ఈ హెల్త్ సైన్సెస్ విషయానికి వస్తే దీంట్లో కూడా ఏఐ టెక్నాలజీ ఉందా? దాన్ని యూజ్ చేస్తున్నారా మీరు? చాలా యూజ్ చేస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. మన భవిష్యత్తు కూడా పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఏఐ అంటే జనరల్గా ఇంజనీరింగ్లోనే ఉంటుంది అంటాను. అవును, అట్లాగే హెల్త్ కేర్, ఐటీ కూడా ప్రాముఖ్యత సంపాదించుకుంది. అలాగే మన దగ్గర హెల్త్ కేర్ చేస్తే, అలీడ్ హెల్త్ సైన్సెస్ చేస్తే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోను, డేటా సైన్స్లోను, సాఫ్ట్వేర్లో కూడా పోవచ్చు మేడం. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు డేటా ఉంది, డేటా స్టోరేజ్ ఉంది. డేటా స్టోరేజ్ చేయాలంటే టోటల్గా బిగ్ డేటా కావాలి. బిగ్ డేటా కావాలంటే మన ఈ మెగాబైట్స్లో ఈ డేటా అంతా కూడా స్టోరేజ్ అనేది మామూలుగా మీరు తెలుసు. ఇప్పుడు ఈ ఫైల్స్ ఇవన్నీ కూడా స్టోరేజ్ చేయడం అంటే చాలా కష్టం. ఇప్పుడు అపోలో లాంటి పెద్ద హాస్పిటల్స్లో ఒక 4-5 రూమ్స్కి వేస్తే అన్ని రూమ్స్లో ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు అదంతా చాలా సులువుగా తయారైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బిగ్ డేటా వచ్చిన తర్వాత ఆ డేటా అంతా కూడా స్టోరేజ్ జరుగుతుంది. అట్లాగే ఈ పేషెంట్ ఎప్పుడు వచ్చినాడు, మన హిస్టరీ ఇదంతా తేయాలంటే ఆ ఏఐలో జస్ట్ మన నేమ్ కొడతానే మొత్తం మన భవిష్యత్తు, మన హిస్టరీ, ఏమేమి మెడిసిన్స్ వాడినాడు, ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగాడు, ఎప్పుడు మన హాస్పిటల్కి వచ్చారు, ఇది కూడా తెలుస్తుంది మేడం. ఏఐ ద్వారా మనం ఫోర్కాస్టింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ జబ్బు వచ్చింది, ఈ లక్షణాలు మనకున్నాయి, ఈ రోగాల లక్షణాలన్నీ, మనకు హార్ట్ అటాక్ వస్తుందా రాదా, ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వస్తే ఎన్నేళ్ళకి వస్తుంది కూడా తెలుస్తుంది అనమాట. టోటల్ ఫోర్కాస్ట్ చేయొచ్చు. అలాగే డెసిషన్ మేకింగ్ కూడా చేయాలంటే కూడా ఈ డేటా సైన్స్ అనేది అవసరమవుతుంది. ఆకాష్ గారు, ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ చేయాలంటే ఓన్లీ బైపీసీ వాళ్ళకే అవకాశం ఉంటుందా, లేకుంటే ఎంపీసీ వాళ్ళకి కూడా? ఎంపీసీ వాళ్ళు కూడా మన దగ్గర బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ఉంది మేడం. అది కూడా 4 years కోర్సు. బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ జాయిన్ కావచ్చు మేడం. ఫోరెన్సిక్ సైన్స్లో కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మనం మామూలుగా పిల్లలకి ఇప్పుడు మన సిఐడి సీరియల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, దాంట్లో ఎలాగా ఇప్పుడు ఈ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లనో అలాగే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు ఉంటారు. మన దగ్గర ఎక్కువ మంది అమ్మాయిలు ఫోరెన్సిక్ సైన్స్ తీసుకుంటున్నారు మేడం. వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ అంటే మనం ఏంటి, బ్లడ్, ఈ డెడ్ బాడీస్ ఇవన్నీ కూడా భయంగా ఉంటుందని అనుకుంటాము. కానీ ఇప్పుడు డేరింగ్గా పిల్లలు కూడా డైనమిక్గా తయారవుతున్నారు కాబట్టి అమ్మాయిలే ఎక్కువ మంది, 80% అమ్మాయిలు ఫోరెన్సిక్ సైన్స్ చదువుతున్నారు. ఈ ఫోరెన్సిక్ సైన్స్కి వచ్చేసి బైపీసీ పిల్లలు చదవచ్చు, ఎంపీసీ పిల్లలు చదవచ్చు. దీనికి కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అంటే ఓన్లీ బైపీసీ చేసినా ఎంపీసీ చేసినా బోత్ ఆర్ ఎలిజిబుల్. మామూలుగా మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే ఏమన్నా ఎగ్జామ్ ఉంటుందా? మెరిట్ బేసిస్ మేడం. ఫస్ట్ మనకు అప్రోచ్ అవ్వాలి. ఆన్లైన్లో కూడా అప్లికేషన్ ఫిలప్ చేయొచ్చు. ఆన్లైన్లో కూడా ఫీజు కట్టే అవకాశం ఉంది. లేదంటే డైరెక్ట్ యూనివర్సిటీకి వచ్చి కూడా అప్లికేషన్ ఫిలప్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. మెరిట్ బేసిస్లో అడ్మిషన్స్ ఇస్తున్నాం. అలాగే 2 crores వరకు కూడా మన అరోరా ఫౌండేషన్ తరపున స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాం మేడం. స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. హెల్త్ సైన్సెస్ కోర్సెస్లో తమ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకునే పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? పేరెంట్స్కి నేనేం చెప్తున్నానంటే మేడం, చాలామంది ఎంబీబీఎస్ అని, ఈ బీవీఎస్సీ అని, బీడీఎస్ అని చెప్పేసి టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు మేడం. నేను చెప్పేది ఏంటంటే ఎంబీబీఎస్ కంటే కూడా ఎక్కువ ఫ్యూచర్ ఉంటుంది దీంట్లో, అలీడ్ హెల్త్ సైన్సెస్లో.
ఫస్ట్ టైం మనకి, ఎందుకంటే మన అందరూ మన డాక్టర్ కావాలా అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు అవును. కోరుకుంటూ ఉంటారు కాబట్టి నేను కాదన్ను. ఫస్ట్ టైం ట్రై చేయండి. మెడిసిన్ వస్తే ఓకే, మెడిసిన్ రాకపోతే కూడా మీరేం బాధపడాల్సిన అవసరం నిరుత్సాహపడద్దు. లేదు. ఈ బీఎస్సీ అలీడ్ హెల్త్ సైన్సెస్ చేయడం వలన తర్వాత ఎంఎస్సీ చేయొచ్చు, తర్వాత పిహెచ్డి చేసుకుంటే డాక్టరేట్ అవ్వచ్చు. రీసెర్చ్ సైడ్ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక డాక్టర్కి వచ్చేసి ఒక డాక్టర్గా, మెడికల్ డాక్టర్గా పోయే అవకాశమే ఉంది. కానీ అలీడ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకి వచ్చేసి ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు, తర్వాత ఈ బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ డిఫరెంట్గా అబ్రాడ్ పోవచ్చు. మామూలుగా ఎంబీబీఎస్ డాక్టర్ అబ్రాడ్ పోయి చదవాలంటే చాలా కష్టం మేడం. యుఎస్ఎంఎల్ఈ అవన్నీ ఉంటాయి, దాంట్లో వచ్చేసి చాలా కష్టం పోవాలంటే కూడా. మినిమం 10% వాళ్ళు కూడా సక్సెస్ కారు. అదే అలీడ్ హెల్త్ సైన్స్ చేస్తే ఎంఎస్కి ఈజీగా పోయేసి అక్కడ సెటిల్ కావచ్చు. మన ఇండియాలోనే కాదు, అబ్రాడ్లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. పేరెంట్స్కి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేరుగా యూనివర్సిటీకి వచ్చి డైరెక్ట్ కనుక్కోవచ్చు. కనుక్కోవచ్చు. ఓకే, అలీడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ చేయడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సు, పిల్లల భవిష్యత్తుకు బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళ కెరియర్ బాగుంటుంది. చాలా మందికి తెలియదు కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. కాబట్టి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే నిస్సందేహంగా, నిర్భయంగా కోర్సు జాయిన్ చేయించండి. మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, 100% గ్యారెంటీ. థ్యాంక్ యూ ఆకాష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.